Hello, Mama. Today's problem is lowest common ancestor of a binary search tree. ఇప్పుడు binary search tree చాలా ఇంపార్టెంట్. ఓకే. గివెన్ a binary search tree, find the lowest common ancestor node of two given nodes in the BST. ఓకే. అసలు ఈ లోయెస్ట్ కామన్ యాన్సెస్టర్ డెఫినేషన్ ఏంటంటే lowest common ancestor is defined between two nodes P and Q as the lowest node in T such that has both P and Q as descendant. అంటే ఇప్పుడు ఇద్దరు కజిన్స్ ఉన్నారనుకో, వాళ్ళ కామన్ యాన్సెస్టర్ ఎవరు? వాళ్ళ తాతో అమ్మమ్మో అవుతారు కదా! సో, అలాగనమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ 2కి 8కి లోయెస్ట్ కామన్ యాన్సెస్టర్ ఎవరంటే 6. ఓకే. సో, మనము ఇది ప్రాబ్లము. స్ట్రెయిట్ ఫార్వర్డ్. కానీ చిన్న చిన్న కండిషన్స్ ఉంటాయన్నమాట. దాన్ని మనం చూద్దాం. లెట్స్ సీ ఇన్ ద డ్రాయింగ్ ఎక్స్‌ప్లనేషన్. ఓకే. సో, హియర్ ఇక్కడ కండిషన్స్ ఏమై ఉండొచ్చు? బైనరీ సెర్చ్ ట్రీ గుర్తుపెట్టుకోవాలి. బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంది? రూట్‌కి ఈ రూట్ ఉంది కదా! ఈ రూట్‌కి లెఫ్ట్ సబ్ ట్రీలో అన్నీ రూట్ కంటే తక్కువ లెస్ దెన్ రూట్ వాల్యూస్ అన్నీ లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటాయి. ఓకే. గ్రేటర్ దెన్ రూట్ వాల్యూస్ అన్నీ రైట్ సబ్ ట్రీలో ఉంటాయి. ఓకే. అది రికర్సివ్‌గా ఉంటదనమాట. సబ్ ట్రీస్ కూడా అంతే. 2కి లెస్ దెన్ ఇటుంటాయి. 2కి గ్రేటర్ దెన్ ఇటుంటాయి. 4కి కూడా అంతే. 4కి లెస్ దెన్ ఇటుంటాయి. 4కి గ్రేటర్ దెన్ ఇటుంటాయి. 8కి అంతే. 8కి లెస్ దెన్ లెఫ్ట్ ఉంటాయి. 8కి గ్రేటర్ దెన్ రైట్ ఉంటాయి. ఓకే. సో, ఇది బైనరీ సెర్చ్ ట్రీ అంటే. ఓకే. ఇక్కడ కండిషన్స్ ఏముంటాయి? నాకిక్కడ ఏమిచ్చాడు? P ఇచ్చాడు. P నేను 2 అనుకున్నా. ఓకే. Q 8 అనుకున్నా. ఓకే. P అండ్ Q వచ్చాడు. 2 నోడ్స్ ఇచ్చాడు. ఈ రెండిటికి కామన్ యాన్సెస్టర్ ఏంది? లోయెస్ట్ కామన్ యాన్సెస్టర్ ఏందని నేను చెప్పాలి. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ ఈ 2 P అండ్ Q మనకి ఆహ్, 3 మొత్తం 3 కండిషన్స్ ఉంటాయి భయ్యా. ఏందంటే అయి P అండ్ Q 2 డిఫరెంట్ సబ్ ట్రీస్‌లో ఉన్నాయి. అంటే లెట్స్ సే P ఏమో లెఫ్ట్ సబ్ ట్రీలో ఉండి, Q ఏమో రైట్ సబ్ ట్రీలో ఉందా? ఓకే. ఇప్పుడు ఈ P ఉంది. P 2 గదా! ఈ 2 మనకిక్కడ లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంది కదా! అండ్ Q 8 రైట్ సబ్ ట్రీలో ఉంది. ఓకే. ఇలా ఉన్నాయా? ఇది ఒక కండిషన్. ఓకే. ఆహ్, రెండో కండిషన్ ఏంది అంటే, రెండో కండిషను 2 P అండ్ Q 2 నోడ్స్ ఏదో ఒక్క సబ్ ట్రీలో ఉండాలి. ఓకే. ఇక్కడ లెట్స్ సే ఆ! P 2నే Q వచ్చేసి 4 తీసుకుందాం. ఓకే. P2, Q4 ఈ రెండు నోడ్స్ లెఫ్ట్ సబ్ ట్రీలోనే ఉన్నాయి. ఓకే. లెఫ్ట్ సబ్ ట్రీలోనే ఉన్నాయి. అప్పుడు ఈ 2 నోడ్‌కి, ఈ 4 నోడ్‌కి కామన్ యాన్సెస్టర్ ఏంది? అంటే మనకి ఈ రెండిటికి కామన్ యాన్సెస్టర్ 2 వస్తది. ఎందుకంటే మనకిక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌లో ఇచ్చాడు. వేర్ వి అలో a node to be a descendant of itself. అంటే ఒక నోడు దానికి అదే డిసెండెంట్ అవుతదనమాట. ఓకే. అలాగా. సో, 2 దానికదే డిసెండెంట్. సో, ఇక్కడ మనకి ఈ 2 నోడ్స్ P అండ్ Q ఒకే సబ్ ట్రీలో ఉన్నాయి. సో, ఈ రెండిటికి మనము కనిపెట్టాలి. కామన్ యాన్సెస్టర్ ఎవరని జెప్పేసి. ఓకే. లెట్స్ సే P ఈస్ 8, Q ఈస్ 9. ఇప్పుడు ఈ 2 రైట్ సబ్ ట్రీలో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ రెండిటికి కామన్ యాన్సెస్టర్ ఏందంటే 8 అవుతది. 2 సేమ్ సబ్ ట్రీలో ఉన్నాయి. దీనికిదే అవుతది గదా! దీనికిదే డిసెండెంట్. సో, 8 మనకి లోయెస్ట్ కామన్ యాన్సెస్టర్ అవుతదనమాట. సో, 3 కండిషన్స్. మనకి ఈ 3 కండిషన్స్‌ని చేసుకోవాలి. ఇప్పుడు P అండ్ Q డిఫరెంట్ సబ్ ట్రీలో ఉన్నాయనుకో. P అండ్ Q 2 డిఫరెంట్ సబ్ ట్రీలో ఉంటే మనము రూట్‌ని రిటర్న్ చేసేయొచ్చు. ఇదే గదా! ఇంక మనకి ఆహ్, లోయెస్ట్ కామన్ యాన్సెస్టర్ అయ్యేది. కానీ P అండ్ Q 2 ఏదో ఒక్క దాంట్లో ఉంటే మనం రికర్సివ్‌గా చెక్ చేయాలనమాట. రికర్సివ్‌గా ఈ సబ్ ట్రీలో నేను చెక్ చేయాలి. ఓకే. రికర్సివ్‌గా. ఇప్పుడు నాకు లెట్స్ సే P 0 ఉంది. హ్మ్. Q 4 ఉంది. P 0, Q 4 అంటే ఈ 2. ఇది, ఇది.
ఈ రెండిటి కామన్ యాన్సెస్టర్ ఏంది 2 అవుతది కదా! సో, సేమ్ కండిషన్. సో, లెఫ్ట్ సబ్ ట్రీలో మళ్ళీ మనకి ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఉంది కదా! 2 పి అండ్ క్యూ డిఫరెంట్ సబ్ ట్రీస్‌లో ఉన్నప్పుడు. సో, ఆ కండిషన్ అవుతది. సో, రికర్సివ్‌గా మనం ఈ 3 కండిషన్స్ టిల్ వి రీచ్ ఆల్ నోడ్స్, టిల్ వి రీచ్ డెప్త్ ఆఫ్ ద బైనరీ సెర్చ్ ట్రీ. డెప్త్ ఆఫ్ ద బైనరీ సెర్చ్ ట్రీ రీచ్ అయ్యే వరకు మనం రికర్సివ్‌గా దీన్ని అప్లై చేయొచ్చు. ఓకే. మనకి ఇక్కడ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేలోపు బిగ్ ఆఫ్ హెచ్ వస్తది. హెచ్ అంటే హైట్ అన్నమాట. ఆహ్, హైట్ ఆఫ్ ద బైనరీ సెర్చ్ ట్రీ. స్పేస్ కాంప్లెక్స్ వచ్చేలోపు మనం రికర్సివ్‌గా చేస్తేనేమో బిగ్ ఆఫ్ హెచ్ వస్తది. లేదు నేను ఇటరేటివ్‌గా చేస్తా అంటేనేమో బిగ్ ఆఫ్ 1 వస్తది. రికర్సివ్‌గా చేస్తే బిగ్ ఆఫ్ హెచ్ ఎందుకు వస్తదంటే రికర్సివ్‌గా మనకు ఫంక్షన్ కాల్స్ ఉంటాయి కదా! ఓకే. ఎవ్రీ టైము ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనకి స్టాక్‌లో దాని మెమరీ స్టోర్ అవుతది. సో, అందుకే ఇక్కడ బిగ్ ఆఫ్ హెచ్ అనమాట. ఓకే. లెట్స్ రైట్ ద కోడ్. ఓకే. ఇక్కడ మనము బేస్ కండిషన్. ఇఫ్ నాట్ రూట్ ఇవ్వలేదు నాకు అండ్ నాట్ పి అండ్ నాట్ క్యూ అసలు ఏమి ఇవ్వలేదు. అన్ని నన్నుంటే రిటర్న్ నన్. ఓకే. సో, ఇఫ్ నెక్స్ట్ కండిషన్ ఇఫ్ పి డాట్ వాల్యూ సో, నేను పి, క్యూ 2 ఆహ్, లెఫ్ట్ సైడ్ ఉన్నాయని చూస్తున్నా. లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్నాయని చూస్తున్నా. లెస్ దెన్ root dot value and q dot value less than root dot value ఇలా ఉన్నప్పుడు నేను రిటర్న్ సెల్ఫ్ డాట్ సేమ్ ఫంక్షన్‌ని కాల్ చేస్తాను అన్నమాట. లెట్స్ కాపీ దిస్. సేమ్ ఫంక్షన్‌ని రికర్సివ్‌గా కాల్ చేస్తా. ఇప్పుడు నేను 2 వాల్యూస్ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నాయి. సో, నేను లెఫ్ట్ కదా వెళ్ళిపోవాల్సింది. అప్పుడు నేను రూట్ డాట్ లెఫ్ట్‌తో రీప్లేస్ చేస్తా. p ఈజ్ సేమ్, q ఈజ్ సేమ్ కదా! ఓకే. నౌ అనదర్ కండిషన్. ఎల్స్ ఇఫ్ p dot value greater than root dot value and q dot value greater than root dot value. అంటే 2 గ్రేటర్ దెన్ రూట్ ఉన్నాయంటే 2 రైట్ సబ్ ట్రీలో ఉన్నాయని. సో, ఇప్పుడు మనం రికర్సివ్‌గా కాల్ చేద్దాము సేమ్ ఫంక్షన్‌ని. సో, ఇక్కడ నేను రూట్ డాట్ రైట్‌ని పాస్ చేయాలి. సేమ్ పీ, క్యూ. సో, నేను రైట్ సబ్ ట్రీలో చెక్ చేస్తున్నా కాబట్టి ఎల్స్, ఎల్స్ కండిషన్‌లో ఏమవుతదంటే 2 నోడ్స్ లెఫ్ట్ సబ్ ట్రీలో లేవు. 2 నోడ్స్ రైట్ సబ్ ట్రీలో లేవు. అంటే ఏంది 2 నోడ్స్ చెరొక సబ్ ట్రీలో ఉన్నాయని. అప్పుడు నేను జస్ట్ రూట్‌ని రిటర్న్ చేయొచ్చు. రూట్‌ని రిటర్న్ చేయొచ్చు. ఎందుకు రూట్‌ని రిటర్న్ చేయొచ్చంటే మనం ఇక్కడ చూస్తే లెట్స్ సే పి ఈస్ 3, క్యూ ఈస్ 9. హ్మ్. ఈ 3కి, ఈ 9కి కామన్ యాన్సెస్టర్ ఏంది? లోయెస్ట్ కామన్ యాన్సెస్టర్ ఏంది? 4ఆ? కాదు. 4 9కి యాన్సెస్టర్ కాదు. 3కి యాన్సెస్టర్ అంతే. 8ఆ? 9కి యాన్సెస్టర్. 3కి యాన్సెస్టర్ కాదు. 2నా? కాదు. 6 అవుతది అంతే. ఓకే. సో, మనము కళ్ళు మూసుకొని రూట్‌ని రిటర్న్ చేసేయొచ్చు. 2 డిఫరెంట్ సబ్ ట్రీలో ఉంటాయి. ఓకే. సో, రిటర్న్ రూట్. కోడ్‌ని రన్ చేద్దాం. రన్ అయిపోయిందన్నమాట సక్సెస్‌ఫుల్‌గా. సబ్మిట్ చేసేయి. సబ్మిట్ కూడా అయిపోయింది. ఇట్స్ ప్రెటీ ఎఫిషియంట్. ఓకే. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.